164 రోజుల జైలు జీవితం తర్వాత బెయిల్ పై విడుదలై హైదరాబాద్ కు చేరుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. పార్టీ శ్రేణులకు మంచి ఎమోషనల్ టైం ఇది. అందుకే ఫుల్ జోష్ తో ఆమెకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి దారి తీసే వీధుల్లో పెద్ద పెద్ద సైజుల్లో కవిత ఫ్లెక్సీలు వెలిశాయి. మధ్యాహ్నం 2:30కు ఢిల్లీలో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు కవిత. ఎయిర్పోర్ట్ కు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. సత్యమేవ జయతే, న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది అంటూ ప్లకార్డులు పట్టుకుని కవితకు సంఘీభావం తెలుపుతూ స్వాగతం పలికారు మహిళా నేతలు, కార్యకర్తలు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రాత్రి 7 గంటలకు బంజారాహిల్స్ లో ఇంటికి చేరుకున్నారు కవిత. 5 నెలల తర్వాత ఇంటికి వస్తున్నందున కవిత తల్లి సహా బంధువులు, సన్నిహితులు అప్పటికే అక్కడికి చేరుకోవడంతో కోలాహల వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులు సందడి చేశాయి. దిష్టి తీసి ఇంట్లోకి తీసుకువెళ్లడం, రాఖీ పౌర్ణమికి మిస్ అయినందున సోదరి కవితకు రక్షాబంధన్ కట్టి శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్. గులాబీ జెండా గాల్లో ఊపుతూ అభిమానుల్లో జోష్ నింపారు కవిత. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. న్యాయం గెలిచింది, పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎప్పటికీ న్యాయమే గెలిచి తీరుతుందన్నారు కవిత. చరిత్రలో ఎప్పుడైనా న్యాయం, ధర్మం గెలిచినటువంటి దాఖలాలు మనం చూసినాం, విన్నాం. అది భారతదేశ చరిత్ర అయినా, తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం, ధర్మ పోరాటం ఎప్పుడు కూడా విజయం సాధిస్తుంది. ఆ విషయంలో కూడా ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు న్యాయం గెలుస్తుంది, ఒకరోజు ధర్మం గెలుస్తుంది, నిజం నిలకడ మీద తెలుస్తుంది అని చెప్పి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం. అల్టిమేట్గా ఏ తప్పు చేయనటువంటి నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నిటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకున్నది.